children, good morning Nana. How are you? I hope you are all fine. So are you doing given homework Nana? First of all of you compulsory listen the class. After so compulsory write the given homework. Okay na? So మనము part B 8th lesson లో part B నా ట్రేడ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గురించి చెప్పుకుంటున్నాము. అండ్ అదే విధంగా మనము దాంట్లో భాగంగా ఏం డిస్కషన్ చేసుకున్నాం? AMY. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ AMY? సో అగ్రికల్చర్ అండ్ మార్కెట్ యార్డ్. ఓకేనా? సో అదే విధంగా FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? MSP మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, సే ఇస్తారు కదా. ఫస్ట్ వన్ we are discussion AM and so AM means so agriculture market yard. So what is the full form of FCI? So Food Corporation of India. And MSP, what is the full form of MSP nana? So minimum support price. మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము. అండ్ అందులో మనకి ఇక్కడ సో అగ్రికల్చర్ మార్కెట్ ప్రకారం ఇక్కడ ఒక కమిటీ అనేది ఉంటుంది నాన్న. ఆ కమిటీ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో, సో ఎవరైతే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రోడక్ట్ ఉత్పత్తి ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ ఉత్పత్తిని వాళ్ళు ఈ సో అగ్రికల్చర్ మార్కెట్ ఏదైతే ధర నిర్ణయిస్తుందో ఆ ధర ప్రకారం వాళ్ళు సో కొనటం అనేది జరిగింది. నిన్న మనం సో ఎక్కడి వరకు చెప్పుకున్నామమ్మా? ఇక్కడ చంద్రశేఖర్ రావు అమ్మిన సో మనకి తను ఏదైతే ప్రోడక్ట్ ఉందో తనకు వింటానికి ఎంత వచ్చిందమ్మా? సో చంద్రశేఖర్ రావు మెనీ ఫార్మర్స్ గాట్ ఓన్లీ. చంద్రశేఖర్ రావు ఏమో వచ్చేసేమో సో రేట్ ఎంత పొందిందమ్మా? సో 1150 రూపీస్ సో ఫర్ క్వింటాల్. అండ్ అదేవిధంగా రిమైండర్ సో ఆల్ ఫార్మర్స్ సో ఆల్ ఫార్మర్స్ నానా సో ఎంత పొందారు? గాట్ ఓన్లీ సో 1100 రూపీస్ సో ఫర్ క్వింటా. ఓకేనా? సో ఇక్కడ వరకు మనం డిస్కషన్ చేసుకున్నాము. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఇక్కడ సో అక్కడ వరకు డిస్కషన్ చేసుకున్నాం కదా నాన్న. సో ఈరోజు మనం సో టుడే విల్ బి కండిషన్ మినిమం సపోర్ట్ ప్రైస్. సో AMY కమిటీ ఆఫీషియల్స్ అండ్ note down the price by so bid by the different traders for the paddy heaps. మరి ఇక్కడ అదే విధంగా డిఫరెంట్ ట్రేడర్స్ ఉన్నారు. అవునా? సో డిఫరెంట్ ట్రేడర్స్ అంటే చాలా రకరకాల వర్తకులు ఉన్నారు కదా. సో డిఫరెంట్ ట్రేడర్స్ ఉన్నారు. అండ్ ఫర్ ద ప్యాడీ హీప్స్ మరి అక్కడ ఏమున్నాయి? ఇంకా ప్యాడీ హీప్స్ అంటే ఏంటమ్మా? పోగు చేసిన లేదా కుప్ప ధాన్యంతో ఉండడం అన్నమాట ప్యాడీ. ఓకేనా? సో దే వెంట్ బ్యాక్ టు ద ఆఫీస్ అండ్ సో noted down the names of the trade and a slip number of a informed the Chandrasekhar Rao of the maximum rate bid by the trade for his paddy. సో మరి అదే విధంగా ఇక్కడ వాళ్ళ యొక్క ప్యాడీ వడ్లు ఎంతైతే ధర పడిందో వాళ్ళు ఏం చేస్తారు? ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు అన్నీ కూడా నమోదు చేసుకొని వాళ్ళకి సో మినిమం ప్రైస్ పడే విధంగా. ఓకేనమ్మా? సో మినిమం ప్రైస్ అంటే వాళ్ళు ఏంటంటే సో బైడ్స్ అంటే వాళ్ళు ఆజ్ఞాపించిన పై ఆఫీసర్ బైడ్స్ అంటే అమ్మా సో బైడ్స్ అంటే ఆజ్ఞాపించు పై ఆఫీసర్స్ సో ఎంతైతే కాస్ట్ విధించారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఆజ్ఞాపించిన ప్రకారం సో వీళ్ళు రేటుని ఫిక్స్డ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ అదేవిధంగా ట్రేడ్ ఫర్ హిజ్ ప్యాడీ వాళ్ళు పండించిన పంటకి ఎంతైతే కాస్ట్ పడుతుందో పై ఆఫీసర్స్ ఏదైతే బైట్స్ ఆజ్ఞాపించారో దాని ప్రకారము సో ఈ కాస్ట్ అనేది పడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో he agreed to the sale and the committee member noted down the rate and quantity of a paddy and the total amount by the paid by the traders on a slip and gave it to him. సో మరి అదే విధంగా
వచ్చేసినా ఇక్కడ ఎవరికి అమ్ముతున్నారు, ఎవరు ఒప్పుకున్నా ఈ అగ్రీడ్ సెల్. అతను ఏం చేస్తాడు, ఈ అంటే ఎవరు, చంద్రశేఖర్ రావు అగ్రీడ్ అనమాట. దేనికి ఒప్పుకున్నాడు, సెల్ ఏమమ్మడానికి, సో ప్యాడీని వరిని, సో వాళ్ళు ఏదైతే ధరను ఫిక్స్ చేశారో సో ధరని ఫిక్స్ చేసిన ప్రకారము అమ్మడానికి ఒప్పుకున్నాడు అనమాట. సో ఇతను ఎవరితో మాట్లాడిండు, సెల్ టు ద సో కమిటీ. ఇక్కడ ఒక కమిటీ ఉంది కమ్మా. సో ఈ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారమ్మా, ఈ కమిటీ మెంబర్స్తోని ఎవరితో ఒప్పుకున్నాడు ఇక్కడ, సో ఇక్కడ చూడమ్మా కమిటీ మెంబర్స్తోని ఈయన ఒప్పుకోవటం అనేది జరిగిందనమాట. కమిటీ మెంబర్స్తో ఈయన ఒక ఒప్పుకోవడం అనేది జరిగిందనమాట. ఒక ఒప్పందం ప్రకారం ఆయన. సో ఇక్కడ నేమ్స్ రేట్ అనేది ఎలా ఉంటుందమ్మా అంటే క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ క్వాంటిటీ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ప్యాడీ అంటే వడ్లు యొక్క సో నాణ్యతను బట్టి ఇక్కడ సో ప్యాడీ యొక్క కాస్ట్ రేట్ అనేది నిర్ణయించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారనే కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో క్వాంటిటీ అంటే ప్యాడీ యొక్క వడ్లు ఏ విధంగా ఉన్నాయంటే వడ్లు వాటి యొక్క నాణ్యతను చూశాక వాటి యొక్క పరిమాణం చూశాక అక్కడ సో క్వాంటిటీ పరిమాణం చూశాక వడ్లకి రేటు అనేది కేటాయించడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఇక్కడ సో రేట్ వీళ్ళకి ఏమి ఇస్తారంటే రేటు ప్రకారం మొత్తం కూడా సో మొత్తం ప్యాడీ మొత్తం కూడా ఏం చేస్తారంటే ఒక స్లిప్పు, ఓకేనా, ఒక స్లిప్పు ఇవ్వడం అంటే మొత్తం కూడా అమౌంట్ వేసి ఒక స్లిప్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మినిమం సో ఇఫ్ ఏ ఫార్మర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ అండ్ ఎట్ ద మ్యాక్సిమం ప్రైస్ సో బిడ్ బై ద trade, he or she can so wait for a next day or up to 1 week. ఒకవేళ వాళ్ళకి సో క్వింటా వచ్చేసినా సో ఒకవేళ చంద్రశేఖర్ రావుకి ఏమో సో 1150 పడింది, మరి రిమైండర్ ఫార్మర్స్ అందరు కూడా సో ఇక్కడ 1100 పడుతుంది. ఒకవేళ మేబీ వాళ్ళకి ఆ ధర గిట్టుబాటు లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నాన్న సో వాళ్ళకి అమ్మడం ఇష్టం లేదు, ప్రైస్ బాయిడ్ వాళ్ళు ఆజ్ఞాపించిన ప్రకారము వాళ్ళు పత్తి సో ప్యాడీ అమ్మడం ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే వాళ్ళు వెయిట్ చేస్తారు. ఎప్పటికీ సో నెక్స్ట్ డే ఆర్ లేక నెక్స్ట్ డేకి లేక అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే అప్ టు 1 వీక్ వాళ్ళ ధర గిట్టుబాటు లేనప్పుడు ఒక రోజు వెయిట్ చేస్తారు. మేబీ ఒకవేళ రేపు ఇంకేమైనా రేటు పెరగొచ్చేమో అని ఒక రోజు వెయిట్ చేస్తారు, లేదా ఇంకా అప్ టు 1 వీక్ కూడా మార్కెట్లో వెయిట్ చేసి ఉండేవాళ్ళు ఉంటారు. మనం టీవీలో న్యూస్లో చూస్తూ ఉన్న వాళ్ళకి రైతులకు ఫార్మర్స్ సరైన ధర గిట్టుబాటు లేకపోవడం వల్ల వాళ్ళు పడిగాపులు కాస్తున్నారు రైతులని మనకి న్యూస్లో చూపిస్తూనే ఉన్నారు కదమ్మా. వాళ్ళు ఇంకా వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు వాళ్ళు ఒకరోజు వేచి ఉంటారు. అండ్ మార్కెట్ వాళ్ళు అగ్రికల్చర్ మార్కెట్లో వాళ్ళు అండ్ అదేవిధంగా అప్ టు 1 వీక్ కూడా వేచి చూసే ఫార్మర్స్ ఉన్నారు. ఏమో ఇంకా ధర పడిద్దేమో ఇంకా అన్న ఆశ రైతన్న గుండెల్లో ఉండి ఆ విధంగానే రైతులు సో వాళ్ళ పంట ఉత్పత్తి కోసం వేచి చూస్తూ వాళ్ళు సో వాళ్ళు పండించిన పంటకి ఫలితంగా వాళ్ళు సో ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఓకేనా. సో ఇన్ ఆర్డర్ టు బై ద ప్యాడీ ఫ్రమ్ AMY ఈచ్ ట్రేడర్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ద సో లైసెన్స్ ఫీ. సో వీరికి ఇక్కడ ఏంటంటమ్మా లైసెన్స్ ఇక్కడ ఎవరికి సో వాళ్ళకి ఆర్డర్ ప్రకారం ఏంటంటే ఇక్కడ సో ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారమ్మా ఈ ఫార్మర్స్కి ఏంటంటే వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఏముంటుందంటే సో లైసెన్స్ అంటమ్మా. సో ఇక్కడ వీళ్ళకి ఎందుకు లైసెన్స్ కావాలి అంటమ్మా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ AMY అంటే మార్కెట్ సో అగ్రికల్చర్ మార్కెట్ యాడ్కి రావాలంటే వీళ్ళకి లైసెన్స్ అనేది ఉండాలి. లైసెన్స్ అంటే అనుమతి ఉందనుకోండి వీళ్ళు చక్కగా సో లైసెన్స్ ఫీ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు ఒక లైసెన్స్ అనుమతి మనం మూవీకి వెళ్తే కనుక టికెట్ ఏ విధంగా తీసుకుంటామో, పార్క్ వెళ్ళినప్పుడు టికెట్ ఏ విధంగా తీసుకుంటామో అండ్ అదేవిధంగా ఇంకా ఏదైనా వాట్ ఆర్ ఇట్ మేబీ యూ ఆర్ వాచింగ్ దట్ ప్రోగ్రామ్స్ యూ పే ద మనీ. సో ఇట్ ఈస్ ఏ
at the same time and also farmers also license fee so that so and accepted the committee AM by agricultural market and accepted to the so then accepted so they pay the so license fee. When did you pay the license fee? Then accepted the so a agriculture market yard. Okay now. So when paddy is and purchased by them, so they are required to so paddy rates for so for one for every 100 rupees of a purchase as a commission and on the committee. సో మరి వీళ్ళకి ఇక్కడ కమిటీ ప్రకారం కదా వీళ్ళకి ఇక్కడ ఏముంటుంది ఒక కమిటీ ఉంది కదా. సో ఈ కమిటీ ప్రకారం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిటీ మెంబర్స్ వాళ్ళకి కేటాయించిన కమిటీ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటమ్మా వీళ్ళు ఇక్కడ సో మీరు ప్యాడీ ఏదైతే ఉందమ్మా ఈ కమిటీ అనేది ఏం చేస్తారు. సో ప్యాడీ అంటే వరి కదా. సో పర్చేజ్డ్ అంటే ఏంటన్నా వీటిని సో పర్చేజ్డ్ అంటే కొనుగోలు. పర్చేజ్డ్ అంటేనా కొనుగోలు. ఈ ప్యాడీని కొనుగోలు చేస్తారు కమ్మా. కొనేటప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి రిక్వైర్ టు పే వీళ్ళు ఏంటంటే ఒక వీళ్ళకి అనుమతించిన రేటు ప్రకారం సో రిక్వైర్డ్ పే ఎంత ఉంటుందంటమ్మా. సో రిక్వైర్డ్ పే రేట్ 1 ఫర్ సో రేట్ 1 ఫర్ సో 1 ఫర్ 100 రూపీస్ 1 ఫర్ సో 100 రూపీస్ 100 రూపీస్ ఓకే 100 రూపీస్ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా సో ఎందుకు సో 100 రూపీస్ ఆఫ్ దేనికంటమ్మా పర్చేజ్ దేనికి ఉంటుందంటే ఇక్కడ సో పర్చేజ్ అంటే కొనుగోలుకి ఏంటంటే ఇది కమిషన్ అన్నమాట. ఓకేనా ఏముంటుందంట సో కమిషన్ అనేది ఉంటుందన్నమాట. కమిషన్ అంటే ఏంటమ్మా వాళ్ళకి అవి తీసుకున్నందుకు కమిషన్. సో 100 రూపీస్కి ఎంత ఉంటుందన్నమాట. సో 1 ఫర్ 100 రూపీస్ పర్చేజ్ ద కమిషన్ అనేది వీరికి ఉంటుందన్నమాట. ఆల్దో ఫార్మర్స్ ఆర్ నాట్ ఏ రిక్వైర్డ్ టు ద పే ఎనీథింగ్ సో ప్రాక్టీస్ దే పే ద అండ్ రేట్ 3.50 ఫర్ ఎవ్రీ 100 రూపీస్. అదేవిధంగా వీళ్ళు సో ఎవ్రీ ఫార్మర్ ప్రతి యొక్క సో ఎవ్రీ ఓకే సో ఎవ్రీ ఫార్మర్ సో ప్రతి ఒక్క ఫార్మర్ కూడా సో ఏం చేస్తాడు ప్రతి ఒక్క రైతు కూడా సో రిక్వైర్డ్ ఎనీథింగ్ సో పే ఎనీథింగ్ వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం పే ఎనీథింగ్ అండ్ ప్రాక్టీస్ ఎనీథింగ్ ఆఫ్ సో ప్రాక్టీస్ ఎనీథింగ్ ఆఫ్ ప్రాక్టీస్ దే పే వాళ్ళు ఎంత పే చేస్తున్నారు. సో దే పే సో 3 రూపీస్ అండ్ సో 50 పైసా ఫర్ ఎవ్రీ 100 రూపీస్. సో ఫర్ ఎవ్రీ 100 రూపీస్. సో ప్రతి 100 రూపీస్కి వీళ్ళు ఎంత చెల్లిస్తున్నారంటేనా సో మనకి ఇక్కడ 350 అంటే సో ఇక్కడ వీళ్ళు సో ప్రతి కూడా వాళ్ళు పే ఎనీథింగ్ వాళ్ళ ప్రాక్టీస్ ప్రకారం దే పే. సో వాళ్ళు మొత్తం కూడా ఎంత చెల్లిస్తున్నారు 100 రూపీస్కి వాళ్ళు వచ్చేసి సో ఇక్కడ ఎంత పడుతుందంటే 3.5 పడుతుందమ్మా. ఓకేనా సో ఇంకా 3 రూపాయల 50 పైసలు పడుతుందన్నమాట. ఓకేనా సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఇంకా 100 రూపీస్ ఆఫ్ ఏ ట్రేడింగ్ టువార్డ్స్ అన్లోడింగ్ అండ్ క్లీనింగ్ అండ్ సో మెయింటెనెన్స్ ఛార్జెస్. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి ఇక్కడ సో అక్కడ యార్డ్ని క్లీన్ చేయడానికి అండ్ అదేవిధంగా ఇంకా అన్లోడింగ్ లోడ్ చేసినందుకు దింపినందుకు అన్నిటికి కూడా అనుకూలంగా అంత ఇంకా వీళ్ళకి సో ఏముంటుంది మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా వీళ్ళకి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అండ్ సో డిడక్టెడ్ బై ద ట్రేడ్ అండ్ సో పెయిడ్ ద ఏఎంవై ఆఫీస్. ఇంకా వీళ్ళు ఇంకా వాటికి డిడక్టెడ్ అంటేనా అదేవిధంగా వీళ్ళకి ఒక మొత్తం నుండి తీసేసినందుకు వీళ్ళకి ఇంకా ఏఎంవై అంటే మార్కెట్ అగ్రికల్చర్ యాడ్కి వీళ్ళు కొంత అమౌంట్ని చెల్లించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ అండ్ ఐ హోప్ యూ డిడ్ అండర్స్టూడ్ దిస్ క్లాస్. సో మెనీ అడ్ వర్డ్స్ ఇన్ దిస్ లెసన్ అండ్ కంపల్సరీ రీడ్ లెసన్ అండ్ రైట్ ద గివెన్ homework. ఇక్కడ మీరు సో డూ యూ థింక్ ద
ప్రాక్టీస్ ఇస్ ఏ అప్రోప్రియేట్, హౌ డూ ద ఫార్మర్స్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎ ప్రాసెస్. మరి ఈ ప్రాసెస్ వల్ల రైతుకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. అండ్ అదేవిధంగా పేజీ నెంబర్ నారా, సో పేజీ నెంబర్ 75లో ఇది ఉంది కదా మనము. సో మన చంద్రశేఖరరావు టోటల్ ఎన్ని క్వింటాల్ అయింది, స్టార్టింగ్లో 60 అయింది కదా. దీని ప్రకారం సో ఎంత చంద్రశేఖరరావుకి ఎంత రేట్ పడుతుంది, మొత్తం కూడా టోటల్ ఎంత ఉంది ఇది రాసి నాకు హోంవర్క్ పంపించండి. ఓకేనా. సో టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్ టు ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నానా. సో బాయ్, టేక్ కేర్, సీ యూ నానా. ఓకేనా. కంపల్సరీగా రీడ్ ఎట్ హోమ్ లెసన్స్. ఓకే బాయ్, టేక్ కేర్, సీ యూ నానా.